భూ రికార్డుల ప్రక్షాళన కొత్త సమస్యలకు తెరలేపుతోంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ఇప్పుడు సామాన్య భూ యజమానులకు శాపంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వివాదాలు లేని ప్రైవేటు పట్టా భూములు, దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లలోని ప్లాట్లు సైతం ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవడంతో వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. సొంత ఆస్తిని విక్రయించలేని పరిస్థితుల్లో బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A ప్రభుత్వ దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ భూములను రక్షించేందుకు రూపొందించారు. అయితే తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైజేషన్, రికార్డుల ప్రక్షాళనలో చోటు చేసుకున్న లోపాల కారణంగా ప్రైవేట్ పట్టా భూములు, నాన్ అగ్రికల్చరల్ స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు, డిటిసిపి అనుమతులతో దశాబ్దాల క్రితమే కొనుగోలు చేసిన ప్లాట్లు, అపార్ట్మెంట్లలోని ప్లాట్లు కూడా ఇప్పుడు 22A జాబితాలో కనిపిస్తూ ఉండటంతో యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. పెళ్లిళ్లు, వైద్య చికిత్సలు, ఆర్థిక అవసరాల కోసం ఆస్తి అమ్ముకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే తమ భూములను 22A జాబితాలో చేర్చడంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్లు, ప్రజావాణి, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. నిషేధిత భూముల జాబితా తయారీలో స్పష్టమైన ప్రమాణాలు పాటించాలని గతంలో హైకోర్టు సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదన్న విమర్శలు ఉన్నాయి. సర్వే నంబర్లలో పొరపాట్లు, ఆన్లైన్ రికార్డుల్లో సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ తప్పిదాల కారణంగా అర్హులైన భూ యజమానుల పట్టా భూములు, ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని బాధితులు చెబుతున్నారు. భూ యజమానుల ప్రమేయం లేకుండానే రికార్డులు మారిపోవడం, ఆస్తుల విక్రయాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులను రక్షించడం అవసరమేనని, అయితే ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్ పట్టా భూములు, సామాన్యుల ఇళ్ల స్థలాలు, ప్లాట్లు 22A పరిధిలోకి వెళ్లకుండా పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు. తప్పుగా నిషేధిత జాబితాలో చేరిన ఆస్తులను వేగంగా తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.